నువ్వు దేవుని కృప నీకు నిరంతరము ఉండాలని ఆశపడే వ్యక్తివి అయితే చెప్పండి, నువ్వు నిరంతరము దేవుని సన్నిధిలో ఉండాలి. నువ్వు నిరంతరము దేవుని సన్నిధిలో ఉన్నవాడివి అయితేనే చెప్పండి దేవుని కృప నిరంతరం నీ జీవితంలో ఉంటుంది. అమావాస్యకి పుణ్యానికి వచ్చేదానివైతే, గుర్తొచ్చినప్పుడు ఉన్న వాళ్ళమైతే దేవుని కృప మనకు ఉండదు. మన భక్తికి, మన విశ్వాసానికి నిదర్శనము దేవుని సన్నిధి. నిజంగా విశ్వాసం ఉన్నవాడు, నిజంగా దేవుని పట్ల ప్రేమ ఉన్నవాడు, నిజంగా దేవుని పట్ల భయభక్తులు ఉన్నవాడు ఏనాడు సన్నిధిని దూరం చేసుకోడు, ఏ రోజు మానడు. ఒక వారం ప్రార్థన మానేయడం అంటే ఉరిపోసుకున్నట్లే వాళ్ళకి. ఒక పక్క భయం, ఒక పక్క ప్రేమ, ఇవన్నీ వారిని బలవంతం చేస్తుంటాయి. నేను దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతే, నేను దేవుని సన్నిధి వదిలేసుకుంటే నేను దేవుని కృపను పొందుకోలేనేమో భయం. ఎవరికి ఆయన కృప నిరంతరము తోడుగా ఉంటుంది అంటే, నిరంతరం ఆయన సన్నిధిలో ఎవరుంటారో వాళ్ళకి దేవుడి కృప నిరంతరము తోడుగా ఉంటుంది. మర్చిపోకండి అన్నమాట. నువ్వు ఎప్పుడు దూరంగా జీవిస్తావు అప్పుడే సాతాను నీ జీవితంలో గలిబిలు చేస్తాడు. గమనించి ఒకసారి. నువ్వు ఏ వారం మందిరానికి రాకుండా మానేస్తావు, ఆ వారం నీకు ఏదో శోధన వస్తుంది. గమనించి ఒకసారి. నువ్వు ఏ వారం దేవునికి దూరంగా జీవిస్తావో ఆ వారం ఏదో ఒక రోగం వచ్చి పడుతుంది. ఒకసారి గమనించు. నువ్వు ఏ వారం నువ్వు అశ్రద్ధగా ఉంటావో, నిర్లక్ష్యంగా ఉంటావో, ముఖ్యంగా మరి ముఖ్యంగా ఒక నిజమైన కారణం లేకుండా మానేస్తావు చూడు, నిజమైన కారణం లేకుండా దేవునికి దూరంగా జీవిస్తావు చూడు, అలాంటప్పుడు మరింత శోధనలో పడతావు. కొంతమంది ఎవరైనా దూరంగా జీవించారంటే ఒక కారణం, ఏదో కారణం ఉంటుంది, ఏదో పరిస్థితి. అది న్యాయమైనది ప్రభు దాన్ని క్షమిస్తాడు, న్యాయమైన దేవుడు తన కృప మరలా విస్తరింపజేస్తాడు. అయితే నువ్వు అశ్రద్ధ కలిగి, నిర్లక్ష్యం కలిగి, నీ సుఖాన్ని చూసుకొని నీవు దూరంగా దేవునికి జీవిస్తావు చూడు, అప్పుడు పాడైపోతావు. ఎందుకంటే ఆయన సన్నిధిలో సంపూర్ణ క్షేమం ఉంది. నీకు, నీ కుటుంబానికి దేవుని సన్నిధి క్షేమం. ఆయనకు వారమంతా విశ్రాంతి ఇవ్వాలి, సమాధానం ఇవ్వాలి అంటే నువ్వు 7వ దినమున ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. విశ్రాంతి దినమున విశ్రాంతరంగా జీవించే వ్యక్తివి అయితే దేవుని క్షేమాన్ని పొందుకోలేవు.